కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. జీవము లేని బొమ్మలు, లైఫ్లెస్ ఐడల్స్, వాటి గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ రోజున బలైపోతున్నారు. మన దేశంలో అయితే కోటాను కోట్ల మంది ఈ బొమ్మల కారణంగానే నాశనం అయిపోతున్నారండి. మరి అన్యుల ఇళ్లల్లో, వారి గుళ్ళల్లో బొమ్మలు, పాపం వాటిని తయారు చేసేవాళ్ళు ఏంటంటే బ్రతుకు తెరువు కొరకు వాడు తయారు చేసుకుని పెట్టుకుంటాడు. ఏదో ఒక ఆకారాన్ని ఇస్తాడు, అంతే. ఈ ఆకారము నిన్ను అంటుకోదు, నువ్వు చెప్పేది వినలేదు. తెలుసు వాడికి ఇది ఒట్టి బండరాయరా, ఏదో ఒక ఆకారం ఇచ్చారు, ఒక మనిషి ఆకారమో, ఒక జంతువు ఆకారమో, ఒక పక్షి ఆకారమో, ఒక పాము ఆకారమో ఇచ్చారు అని తెలుసు. అయినా కూడా పాపం చదువుకున్న వారు సైతము ఆ బొమ్మల చుట్టూ తిరుగుతూ ఉండడము బాధ అనిపిస్తుందండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాల్లో, ఆ తరము వారందరూ అనగా యెహోషువ అంటే ఎవరో, అతని నాయకత్వం అంటే ఏంటో తెలిసిన వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడి, అంటే వాళ్ళు చనిపోయారు. ఇక వారి పిల్లలకి యెహోషువ అంటే ఎవరో ఒక ఉండేవాడంట అనే, కానీ ఆయన యొక్క బాధ్యతలు ఎలా ఉండేవి, నాయకత్వం ఎలా ఉండేది, ఆయన విశ్వాసం ఎలా ఉండేది, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం అంటే ఏంటి, ప్రకృతి శక్తులను ఇదిగో సూర్యుడను ఇక్కడ ఆగిపో, ఇదిగో చంద్రుడను ఇక్కడ ఆగిపో అని ఆజ్ఞ ఇచ్చి దేవుని దగ్గర నుండి అనుమతి పొంది ప్రకృతి శక్తులను ఆపగలిగిన ఒకే ఒక్క నరుడు యెహోషువ అని వారి పితరులకు తెలుసు, కానీ వారి పిల్లలకు తెలియని తరం ఒకటి వచ్చిందండి. వారి తరువాత యెహోవానైనను, ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను అద్భుతములనైనను ఎరుగని తెలియని తరము ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను మరచిపోయి, వదిలిపెట్టి, విసర్జించి, విడిచిపెట్టి బయలు దేవతలను పూజించి, ఇవే జీవము లేని బొమ్మలు, తమ చుట్టూ ఉండేటువంటి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా దేవునికి కోపము పుట్టించారు. వారు యెహోవాను విసర్జించి బయలు అను దేవత, ఎవరైతే అష్టారోతు అని పిలువబడే దేవత ఉన్నదో ఆ దేవతను పూజించారు. ఈ దేవత ఎవరంటే, అష్టారోతు ఎవరంటే కనానీయుల ఆరాధ్య దేవత. ఈ రోజున మనం పల్లెటూళ్ళలోకి వెళ్తుంటే గ్రామ దేవతలను ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత పేరు వేరు, ఈ దేవత పేరు వేరు. ఆ దేవత ముఖం వేరు, ఈ దేవత ముఖం వేరు. ఆ దేవత పండుగ దినం వేరు, ఈ దేవత పండుగ దినం వేరు. ఇలాగా దేవతలను, దేవుళ్లను మనుషులు సృష్టించుకొని ఎక్కువైపోయి ఈ రోజున చాలా బాధపడుతూ ఉన్నారు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము, సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడుచుకున్నాడు. ఎక్కువ మంది భార్యలు కావాలనుకున్నాడు, ఎక్కువ మంది స్త్రీలతో ఆయన ఉండాలని అనుకున్నాడు. ఆ ఎక్కువ మంది అన్యుల కుటుంబాల నుండి రావడం జరిగింది. ఆ ఎక్కువ మంది ఎక్కువ దేవతా ఆరాధన భక్తులు, వారు ఈ సొలొమోన్ని కూడా ఒక విగ్రహారాధకునిగా తయారు చేశారు. ఈ అష్టారోతును పూజించాడు, మిల్కోమును పూజించాడు అయ్యగారు. సమూయేలు మొదటి గ్రంథము 12:10లో, మేము యెహోవా దేవునిని విసర్జించి అనగా విడిచిపెట్టి బయలు దేవతలను, బయలు అనేటువంటి దేవతలను, అష్టారోతు అనే దేవతలను పూజించినందున పాపము చేసి అని ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఎన్నిసార్లు పడి లేస్తారండి ఇశ్రాయేలీయులు. ఒక నిబద్ధత లేదు, ఒక తీర్మానం లేదు, కంటిన్యూటీ అనేటువంటిది లేదు. విశ్వాస విషయంలో కంటిన్యూటీ లేదు. లేవడము పడడము, లేవడము పడడము, లేవడం పడడం, ఇదే పనిగా ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ఏ మార్పులు ఏమి లేవు. కీర్తనల గ్రంథంలో ఒకసారి వెళ్దాం. 115వ కీర్తన 4 నుంచి 7 వరకు. ఈ విగ్రహములు మనుషుల చేతి పనులు, దేవుడిచ్చినవి కావివి. ప్రకృతిలో వాటంతటవి వచ్చినవి కావివి.
బండలు బండరాళ్ళు వాటంతటా వాటిని చెక్కుకున్నటువంటి సందర్భంలో నుంచి వచ్చినవి కావివి. మనుషుల చేత సృష్టింపబడినవి, మనుషుల చేతి పనులు. ఈ విగ్రహములకు, ఈ బొమ్మలకు, ఈ జీవము లేని బొమ్మలకు నోరుంటుంది కానీ మాట్లాడవు. కండ్లుంటాయి కానీ చూడవు, చూడలేవు. చెవులుంటాయి కానీ వినవు. ముక్కులుంటాయి కానీ వాసన చూడవు. చేతులుంటాయి కానీ ముట్టుకోవు. పాదములు, కాళ్ళుంటాయి కానీ నడవవు. గొంతుంటది కానీ మాట్లాడలేవు. జీవము లేని బొమ్మలు. అమాయకపు జంతువులను బలిగా అర్పించటం, అమాయకపు పక్షులను చంపివేయడం, అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు వాటిని. కాదంటారా? క్రైస్తవులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవా, మాకు తెలిసి తెలియక మేము రక్షణ పొందక ముందు పాపులుగా, పాపము చేసిన వారముగా ఉండినాం. కానీ నీ రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ పాపములోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, భక్తులు ఎంతో మంది ఉంటున్నారు ప్రభు. వారందరికీ కూడా నిజమైనటువంటి నీ వాక్యాన్ని, పౌరుషము కలిగిన దేవుడవు, రోషం కలిగిన దేవుడవు అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేసే విషయమై పరిచర్య చేయడానికి అర్హత లేని వారమైనప్పటికీ మమ్మలను నీ చిత్తము చొప్పున, అభీష్టము చొప్పున పిలిచి మాకు ఒక బాధ్యతను అప్పగించి ఉన్నావు. కాబట్టి మేము మమ్మలను పరిశుద్ధపరచుకొని, ప్రత్యేకపరచుకొని, అవిశ్వాసులను, విశ్వాసులందరూ కూడా పరిశుద్ధపరిచే విషయమై, వారికి పరిచర్య అందించే విషయమై, సువార్తను ప్రకటించే విషయమై మాకు సంపూర్ణ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.